దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా మరొక రోజు ఈ విధంగా మీతో కలిసి ఈ విధంగా ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకున్నటకు దేవుడిచ్చిన యొక్క చక్కని అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా ఇంకా మీరు అనేక శోధనల చేత మీరు క్రీస్తును వెంబడిస్తున్నప్పటికీ, క్రీస్తును వెతుకుతున్నప్పటికీ, క్రీస్తుతో మీరు ముందుకు కొనసాగుతున్నప్పటికీ అనేకమైన శోధనల చేత, అనేకమైన వ్యతిరేకతల చేత మీరు వేధించబడుతున్నారా? ఇదిగో నేను కరెక్ట్గా ప్రార్థిస్తున్నాను, కరెక్ట్గా నేను మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తున్నాను, కానీ అనేకమైన శోధనలు నాకు ఎదురవుతున్నాయి, అనేకమైన వేదనలు, అనేకమైన రోధనలు నాకు ఎదురవుతున్నాయి, అనేకమైన మారా జీవితం నాకు ఎదురవుతుందని ఒకవేళ మీరు బాధపడుతున్నారా? ఒకవేళ మీరు ఈ యొక్క ఆలోచనలో మీరు ఉంటున్నారా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుందండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. చూడండి, కొన్నిసార్లు మనం ప్రతిదీ ఏదైనా ఆ వస్తువు తీసుకునేటప్పుడు దాన్ని 1-2 సార్లు దాన్ని మనం పరీక్షించి తీసుకుంటాం. ఎందుకనంటే ఇది కరెక్ట్గా పనిచేస్తుందా, ఇది కరెక్ట్గా పనిచేస్తలేదా అనేక సార్లు తీసుకుంటూ ఉంటాం, ఆ విధంగా చెక్ చేసి. అదేవిధంగా దేవుడు ఆ యొక్క నిత్య రాజ్యంలో తాను చేసిన ఆ యొక్క వాగ్దాన దేశంలో వారిని ప్రవేశించడానికి దేవుని యొక్క నీతి న్యాయములతో ముందుకు కొనసాగగలిగే ఆ దేశంలో మనల్ని ప్రవేశపెట్టడానికి దేవుడు మనల్ని ఎన్నిసార్లు చెక్ చేయాలి? అందుకనే ఈరోజు కొన్ని విషయాలలో నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నప్పటికీ, నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పటికీ, దేవుని నువ్వు గణపరుస్తున్నప్పటికీ, ప్రతి వారం ఆ మందిరానికి వెళ్తూ ప్రతి వారం నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావు, ఉదయకాలము సాయంకాలము ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఆయన నిన్ను నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు ఆయన నిన్ను శోధిస్తూ ఉన్నాడట. అదేవిధంగా మనం యోబు సంగతి మనం ఆలోచించినట్లయితే, యోబు ఆ నీతిమంతుడును నిందారహితుడిగా ఆ యొక్క దేశంలో ఉంటున్నాడు. అదేవిధంగా యోబు ఎలాంటి పాపం లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అయినప్పటికీ యోబును దేవుడు శోధించిండు తన హృదయంలో ఉన్నది తెలుసుకొనడానికి. అపవాదికి దేవుడే యోబును శోధించడానికి ఆ యొక్క అవకాశం ఇచ్చిండు, కానీ ఆయన ప్రాణం మీద ఏమాత్రం కూడా అపవాదికి ఏమాత్రం కూడా అధికారం ఇవ్వలేడు. అదేవిధంగా నా యొక్క అనారోగ్య సమస్యను బట్టి, నాకుంటున్న ఆ యొక్క ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతలను బట్టి నువ్వు శోధించబడుతున్నావా? నువ్వు ఆర్థిక ఇబ్బందులతో ఒకవేళ నువ్వు శోధించబడుతున్నావా? కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో, నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఆయన నుంచి నువ్వు దూరం అయిపోతావా? లేదంటే ఎన్ని శ్రమలైనా, కష్టమైనా, నష్టమైనా, ఏమైనప్పటికీ నువ్వు ఆయనతో కలిసి నువ్వు జీవిస్తావా అనే విషయాన్ని దేవుడు తెలుసుకొనడానికి నిన్ను శోధిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. నిన్ను అణచడానికి, నీకు దీన మనస్సును కలగజేయడానికి, నువ్వు అనేక విధములుగా నువ్వు దేవునితో నువ్వు ఏకాంతంగా దేవునితో నువ్వు సత్సంబంధం కలిగి జీవించడానికి, దేవునితో అంటుకట్టబడి జీవించడానికి. అందుకనే దీన మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో. అందుకనే నలిగిన మనసు ఆయనకి ఇష్టమై ఉన్నదట కదండి. అదేవిధంగా నీవు ఇన్ని రోజుల మట్టుకు నువ్వు ఏ విషయంలో నువ్వు శోధించబడ్డావో నువ్వు అస్సలు భయపడకండి. ఆ శోధనలు ఏమాత్రం నిన్ను ఏం చేయలేవు. నీ అనారోగ్యం నిన్ను చంపలేదు,
నీకుంటున్న వ్యతిరేకతలు నిన్ను చంపలేవు, నీకుంటున్న ఆర్థిక ఇబ్బందులు నిన్ను చంపలేవు. నువ్వు దేవుని యందు నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకున్నట్లయితే ఆయన నిన్ను నూతనమైన ఒక దేశంలో నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. నువ్వు యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకొని నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే మీరు దేశములను మీరు స్వతంత్రించుకుంటారంట. అదేవిధంగా యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు నూతన బలమును పొందుకుంటారట. నువ్వు దేవుని యందు కనిపెట్టుకొని నువ్వు ముందుకు కొనసాగగలిగినట్లయితే నీ యొక్క శ్రమలు, నీ యొక్క ఇబ్బందులు, నీ యొక్క వ్యతిరేకతలు, నీ యొక్క అనారోగ్య సమస్య ఏది కూడా ఏమాత్రం నీకు హాని చేయదు. ఎందుకు అనంటే ఆయన నిన్ను అనుచుటకు మాత్రమే నిన్ను శోధిస్తున్నాడట. నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనడానికి మాత్రమే ఆయన నిన్ను శోధిస్తున్నాడట, కానీ నిన్ను శిక్షించాలని కాదు. దేవునికి నువ్వంటే ద్వేషం ఉండి కాదు, దేవునికి నువ్వంటే ఏదో వ్యతిరేకత ఉండి కాదు, దేవునికి నువ్వంటే ఏదో పగ ప్రతీకారం కాదు. చూడండి, ఒక తండ్రి కుమారుని శిక్షిస్తాడు సరైన మార్గంలో నడవలేకపోయినట్లయితే. అదేవిధంగా నువ్వు ఒకవేళ తప్పిపోతున్నప్పుడు కూడా దేవుడు నిన్ను మరణించడానికి, పూర్తిగా నిన్ను నాశనం చేయడానికి దేవుడు శిక్షించడు, కానీ దేవుడు నిన్ను సరిచేయడానికి నిన్ను శిక్షిస్తూ ఉంటాడు. ప్రతిసారి దేవుడు నిన్ను సరిచేయడానికి శిక్షిస్తూ ఉంటాడు. నీ హృదయంలో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని ఆజ్ఞలను గైకొంటావో లేదో అని నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనడానికి దేవుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడట. నేను శోధిస్తున్నప్పటికీ అప్పటికీ నీకు ఆయన ఆ యొక్క అరణ్యంలో ఇశ్రాయేలులకు ఆకలిని కలుగజేసి ఉన్నవాడు కూడా ఆయనంట. నీకు ఆకలిని కూడా, ఇశ్రాయేలులకు ఆకలిని కూడా ఆయననే కలుగజేసిందంట. వాళ్ళు ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? వాళ్ళ ఆకలికా, లేకుంటే దేవుని యొక్క ఆజ్ఞలక, దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగగలుగుతారని. అదేవిధంగా అందుకనే ఏ విషయంలో కూడా నువ్వు భయపడకు. నీ యొక్క అనారోగ్యం నిన్ను చంపేయదు, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నిన్ను చంపేయవు. ఎందుకు అనంటే ఆయన నిన్ను జస్ట్ నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనడానికి మాత్రమే నిన్ను శోధిస్తున్నాడట. చూడండి, యోబుకు అన్ని శ్రమలు ఎదురైనా, అన్ని వ్యతిరేకతలు ఎదురైనా, ఆయనకున్న ఆస్తి మొత్తం వెళ్ళిపోయినా, ఆయన కుమారులు, ఆయన యొక్క భార్య కూడా వెళ్ళిపోయినప్పటికీ, మొత్తం ఆస్తి మొత్తం వెళ్ళిపోయినప్పటికీ యోబు ఎక్కడ కూడా దేవుని దూషించలేడండి. యోబు ఎక్కడ కూడా దేవుని తిరస్కరించలేడు. అందుకనే ఆ యొక్క శ్రమల కాలం ముగించబడిన తర్వాత, శోధించిన ఆ కాలం ముగించబడిన తర్వాత యోబుకు దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడండి? ఒక్కంతు దేవుడు తీసేసిండేమో, కానీ తిరిగి మరలా రెండంతలుగా దేవుడు యోబుకు సమకూర్చినట్లుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకని ఈ రోజు నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడకు, ఏ విషయంలో దిగులు చెందకు. దేవుడు రానున్న దినాలలో, ఈ రోజున్న శోధనను బట్టి నువ్వు భయపడకు. రానున్న ఇంకా నువ్వు దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి, దేవునితో సత్సంబంధం కలిగి, నువ్వు దేవునితో అంటుకట్టబడి నువ్వు ముందుకు కొనసాగగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపు ఘనతను దేవుడు మరల నీకు అనుగ్రహించబోతున్నాడు. రెట్టింపు ఆశీర్వాదములను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. రెట్టింపు పేరు ప్రఖ్యాతలను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. రెట్టింపుగా దేవుడు నేను ఆర్థికంగా నేను అభివృద్ధి పరచబోతున్నాడు. రెట్టింపుగా దేవుడు నేను గొప్ప కార్యములు నీ ఎదుట చేయబోతున్నాడు. అందుకనే ఏ విషయంలో కూడా నువ్వు భయపడకు. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థనతోనూ, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ వ్యతిరేకతలు వచ్చినా, ఏ మాత్రం కూడా నువ్వు దేవుని విడక ఆయన యందు నిరీక్షణ కలిగి ఈ దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తూ నువ్వు ముందుకు కొనసాగగలిగినట్లయితే దేవుడు మరొక నూతన బలమును, నూతన ఆరోగ్యమును, నూతన ఐశ్వర్యమును, నూతన గృహమును అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఆ దేవుడు నన్ను శిక్షించాలని శోధిస్తున్నాడు. నేను మందిరానికి వెళ్తున్నప్పటికీ, నేను ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకున్నప్పటికీ, నాలో ఎలాంటి పాపం లేనప్పటికీ దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అంటే కాదండి. దేవుడు నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనడానికి మాత్రమే. ఈ శోధనల తరువాత దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మెసేజ్ వింటున్న నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ విధంగా చాలాసార్లు నువ్వు దేవుని విడిచిపెట్టాలనే ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావేమో.
దేవుడు నేను ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత నిరీక్షించినా నా యొక్క ప్రార్థనలకు ప్రతిఫలమే లేదు నువ్వు భయపడ్డావేమో, బాధపడ్డావేమో. కానీ ఈరోజు ఈ యొక్క శోధన కాలం ముగిసిన తర్వాత నీ యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కసారి శోధన కాలం అనేది ముగించబడుతుందండి. ఈ కాలమే ముగించబడిన తర్వాత యోబును దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన రీతిలో నాయన మరొక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నాయన మరొక రోజు నాయన బిడ్డలతో కలిసి ఈ విధంగా వాక్యాన్ని బోధించే గొప్ప కృపను అనుగ్రహించినందుకే నీకు వందనాలు. బిడ్డలు ఇదిగో నాయన నిన్ను ప్రేమిస్తున్నప్పటికీ, నిన్ను వెంబడించినప్పటికీ తండ్రి, బిడ్డలకు వస్తున్న శోధనలు బట్టి ఇదిగో నాయన ఎంతమంది అయితే కృంగిపోతున్నారు తండ్రి. ఇదిగో నాయన వారితో సూటిగా నాయన ఈ రోజు నాయన మీరు మాట్లాడినందుకే నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఇదిగో నాయన బిడ్డలు ముందుకు కొనసాగి గొప్ప కృపను, అటు శక్తిని, అటు సామర్థ్యమును నాయన బిడ్డలందరికీ నాయన మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన ఏ శత్రు పోరాటాలు ఎదురైనప్పటికీ తండ్రి, ఏ మాత్రం కూడా నాయన బిడ్డల యొక్క పాదములు తొట్టిల్లకుండా నాయన ఇదిగో నాయన నీ మార్గంలో నాయన బిడ్డలందరూ కూడా నడిచే గొప్ప కృపను దయచేయండి. ఇదిగో నాయన అటు శక్తిని, ఆ బలమును, ఇదిగో నాయన అటు జ్ఞానమును నాయన బిడ్డలకు మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా ప్రతిరోజు మీరు లైవ్లో పాల్గొంటున్నారా? ఇంకా పాస్టర్ విజేందర్ అని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేరా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, అనేకులకి ఈ వర్తమానాన్ని షేర్ చేయండి. దేవుడు ఎందుకనంటే మీరు బ్లెస్ అయినట్లుగా, మీరు ఈ వాక్యం వినడాన్ని బట్టి మీరు రియలైజ్ అయినట్టుగా అనేకులు కూడా బలపరచబడబోతున్నారు. కనుక అనేకులకు షేర్ చేయండి ఈ వర్తమానాన్ని. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అదేవిధంగా లైవ్లో ఈ యొక్క పాల్గొనండి. ప్రతి ఒక్కరు కూడా ఉదయము 3 గంటలకే లైవ్ ప్రారంభం అవ్వబోతుంది, సాయంత్రం 7 గంటలకే లైవ్ ప్రారంభం అవ్వబోతుంది. కనుక మీ యొక్క కింద కనిపిస్తున్న ఆ యొక్క వాట్సాప్ నంబర్కి మరి ప్రైజ్ ది లార్డ్ అని పెట్టినట్లయితే ప్రతిరోజు మీకు లింక్ వస్తూ ఉంటుంది. కనుక ఆ యొక్క ప్రతిరోజు యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మీరు పాల్గొనండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.